శ్రీ పద్మావతి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ చైతన్య ఆచార్య వివాహ గృహప్రవేశ సకల నక్షత్ర నవగ్రహ శాంతి కార్యక్రమాలు చండీ వారాహి రాజశ్యామల హోమాలు చేయబడును. జాతకములు చక్రం వేసి చెప్పబడును. హస్త సాముద్రికం కూడా చూడబడును. టైమింగ్స్ ఉదయం 8 నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు. ముందుగా ఫోన్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవలను. మా సెల్ నంబర్ 9493338232. బన్నీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో శ్రీ చైతన్య ఆచార్య గురువుగారు మనతో ఉన్నారు. గురువుగారిని అడిగి కొన్ని ధర్మ సందేహాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ముందుగా భరణి టీవీ ప్రేక్షకులకు అందరికీ శుభాశీస్సులు. రాహుకేతువుల్ని సర్పగ్రహాలు ఛాయాగ్రహాలను కూడా చెప్తారు. ఎందుకంటే ఇవి కనబడవు, నీడ రూపంలో మాత్రమే ఉంటాయి. ప్రతి సంవత్సరం మనకి గ్రహణాలు వస్తూ ఉంటాయి. గ్రహణాలు సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, కేతుగ్రస్త చంద్రగ్రహణము, రాహుగ్రస్త సూర్యగ్రహణం అని మనం చాలాసార్లు వినే ఉంటాం. ప్రతి పంచాంగంలోనూ చదివే ఉంటాం ఎక్కడో ఒకడ. అంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు దేవతలు దానవులు వాసుకి అనే సర్పంతో మందర అనే పర్వతంతో ఈ క్షీరసాగరం అంటే పాల సముద్రాన్ని చిలికినప్పుడు మొట్టమొదటిగా హాలాహలం విషం వచ్చింది. అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయాన్ని పరమేశ్వరుడు స్వీకరించాడు. తర్వాత అవతారం వచ్చింది. ఆ తర్వాత కామధేను వచ్చింది, చింతామణి వచ్చింది, అందరికీ తెలిసిందే. అమృతం కూడా వచ్చింది. అమృతం వచ్చినప్పుడు ఈ యొక్క రాక్షసులందరినీ ఒక పక్క కూర్చోబెట్టి విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి దేవతలందరికీ అమృతాన్ని పంచుతున్నప్పుడు ఈ రాహుకేతువులు తెలివైన రాక్షసుల్లోనే బాగా తెలివైన రాక్షసులు అన్నమాట. వాళ్ళిద్దరూ ఇక్కడ ఏదో జరుగుతోంది, మోహిని అవతారంలో మనల్ని పక్కన కూర్చోబెట్టేశారు స్వామివారు, మన వాళ్ళందరూ ఇక్కడ ముగ్ధులైపోయి ఉన్నారు, అసలు అమృతం అక్కడ పంచబడుతుందని గ్రహించి వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు కూడా దేవతల రూపం పొంది ఈ యొక్క సూర్యుడికి చంద్రుడికి పక్కన వెళ్ళి కూర్చుంటారనమాట. కానీ అప్పటికే విష్ణుమూర్తి గారు ఆ అమృతాన్ని అందరికీ పంచుకుంటూ వెళ్ళిపోతారు కదా మోహిని అవతారంలో. అయితే అక్కడ ఒక మోహినీదేవి నాట్యం చేస్తూ ఉంటుంది, ఇక్కడ ఒక మోహిని అవతారంలో స్వామివారు అందరికీ అమృతం ఇచ్చేస్తున్నారు. ఇది జరిగిన వెంటనే అన్నిటికంటే వేగమైంది ఏంటంటే సృష్టిలో చాలామంది గాలి అనుకుంటారు, చాలామంది ఇంకా కాంతి వేగం అనుకుంటారు. వీటిలన్నిటికంటే వేగమైంది ఏంటి? మనస్సు. అంతే కదా. మీ మనస్సులో మీరు అనుకుంటే శివుడు ఎప్పుడైనా కాశీ వెళ్తే కనుక ఆ పరమేశ్వరుడి దగ్గర నేను ఉన్నాను అనుకుంటే ఆ లింగం మీ కళ్ళ ముందు కనబడుతుంది. అంతే కదా. అంటే మనస్సు కంటే వేగమైంది ఏమీ లేదు సృష్టిలో. సో మనసోత్తిష్ట అంటే మనసులోంచే స్వామివారికి సూర్యచంద్రులు చెప్తారు, మా పక్కన ఉన్నది రాక్షసులు, వాళ్ళు దేవతలు కాదు, వాళ్ళకి అమృతం ఇచ్చేసేయడం జరిగింది అని. వెంటనే విష్ణుమూర్తి అది గ్రహించి తన సుదర్శన చక్రాన్ని వదులుతారు. వదిలినప్పుడు ఈ రాహుకేతువుల యొక్క శిరస్సు ఖండించబడుతుంది అనమాట. కానీ వాళ్ళు అప్పటికే అమృతాన్ని స్వీకరించడం వల్ల రాహువు కేతువు ఇద్దరూ కూడా మొండేలుగా కింద పడి విలవిల్లాడుతూ ఉంటారు తప్ప మరణం సంభవించదు. అప్పుడు ఈ విధంగా జరగడం కరెక్ట్ కాదు కాబట్టి అప్పుడు బ్రహ్మదేవుడిని ఈ విధంగా అడిగితే అప్పుడు చెప్తారనమాట, సరే రాహుకేతువులకి ఆ యొక్క శరీరాన్ని అయితే మనం ఇవ్వలేం కానీ అని చెప్పి ఒక సర్పాన్ని తీసుకొచ్చి దాన్ని వధించి రాహువుకి కేతువుకి, అంటే రాహువుకేమో శరీరం సర్పం కింద, ముఖం ఏమో మనిషిది, అలాగే కేతువుకి మొహం ఏమో మనిషిది, తల ఏమో శిరస్సు మాత్రమే సర్పానిది. ఈ విధంగా ఇద్దరిని అతికించి వాళ్ళిద్దరిని నవగ్రహాల్లో చివరి 2 గ్రహాలుగా ఛాయాగ్రహాలుగా పరమేశ్వరుడు పెడతాడనమాట. పరమేశ్వరుడు పెట్టడం ఎందుకంటే ఈ నవగ్రహాలకి అధిపతి పరమేశ్వరుడే. అందుకే మీరు ఏ శివాలయానికి వెళ్ళినా నవగ్రహాలు ఉంటాయి, విష్ణాలయాల్లో నవగ్రహాలు ఉండవు. అంటే వెంకటేశ్వర స్వామి గుళ్ళో, రామాలయాల్లో ఇలాంటి చోట ఎక్కడో రేరుగా తప్ప మ్యాక్సిమం ఉండవు. కానీ ప్రతి శివాలయంలోనూ నవగ్రహాలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుడు నవగ్రహాలకు అధిపతులు అనమాట. అందుకే నవగ్రహాల మధ్యలో పరమేశ్వరుడు ఉండి వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట.